నాకు రీసెంట్‌గా ఒక క్లయింట్ ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు, "సార్ మీరు శని హోమం జరిపించుకోమన్నారు. నేను ఇంతకు ముందే జరిపించుకున్నాను. రీసెంట్‌గా ఒక 6 మంత్స్ ముందో, 1 ఇయర్ ముందో జరిపించుకున్నాను సార్. మళ్ళీ నాకు ఎటువంటి ఫలితం లేదు" అంటున్నాడు. ఒకసారి ఎవరికైతే ఏ పని ప్రారంభించినా ఆటంకాలు మొదలవుతున్నాయో, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా ఆ ఉద్యోగ ప్రయత్నంలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఖచ్చితంగా ఉన్నత పొజిషన్‌కు వెళ్ళాలనుకుంటే మీకు ప్రతి పనిలో ఆటంకం కలిసొస్తుంది. ఏ ఉద్యోగం ప్రారంభించినా, వ్యాపారం చేయాలనుకున్నా, వ్యాపారంలో ఈఎంఐలు, వడ్డీలు ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవడం లేదు. సో, మీరు బయట వాళ్ళకి చూడడానికి ఒక పెద్ద మంచు ముక్కలాగా ఐస్ క్యూబ్ లాగా కనబడుతుంది. ఇంట్లోకి తీసుకొస్తే కనీసం మన దప్పిక తీర్చడానికి గ్లాసు నీళ్లు కూడా అందించలేకపోతుంది. మన సంపాదన కూడా బయటి వాళ్ళకి చూడగానే పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. కానీ ఇంట్లోకి రాగానే అనూహ్యంగా ఖర్చులవుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటికే మనస్పర్ధలొస్తున్నాయి. ఇంకా ఈ మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా ఫ్యామిలీస్ మొత్తం డిస్టర్బ్ అవుతున్నాయి. ఎప్పుడు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడం, వివాహంలో ఆలస్యం అవడం, పిల్లల విషయంలో పిల్లలు అనుకున్నంత స్థాయికి ఎదగకపోవడం, చిన్న పిల్లలు గాని, మధ్యస్థ వయస్సు యవ్వన వయస్సులో ఉన్న వాళ్ళు గాని, విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు గాని, మెయిన్ గా విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, ఇక్కడే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరి అయిన ప్యాకేజీ రాకపోవడం, అనుకున్నటువంటి స్ట్రీమ్ లైన్ రాకపోవడం, ప్రతి పనిలో ఆటంకం ఉన్నవాళ్ళు, వీళ్ళందరి కోసం నేను జనవరి 10న శని హోమం జరిపించదలిచినాను. ఈ హోమంలో చతుర్ముఖ దిగ్బంధనం చేసి 5గురు వేద పండితుల సమక్షంలో మీకు మీ పేరు మీద హోమం జరిపించి నేను మీకు యాగ ప్రసాదాన్ని మీ ఇంటికి అందేలా చూస్తాను. మీరు ఏ రాశిలో జన్మించినా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ 30 సంవత్సరాల వరకు మీకు ఇటువంటి అవకాశం రాదు.